హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. పుల్ల పుల్లగా తినడానికి చాలా బాగుంటుంది ఈ కర్రీ. సో ఈ కర్రీకి ఉన్న క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదండి. పక్కా విలేజ్ స్టైల్ రెసిపీ ఇది. సో ఎక్కువగా అయితే ఆంధ్రాలో చేసుకుంటూ ఉంటారు ఈ కర్రీని. ఈ కర్రీ ఈరోజు మాత్రం నేను మా మదర్తో చేపిస్తున్నా ఇక్కడ. సో అంటే అమ్మ చేతి వంట అన్నమాట. వంటలు చేయడం ఒక యుద్ధమే అని అనుకునేదాన్ని, కానీ ఇంత ఈజీనా అని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది. ఇష్టంతో చేస్తే ఇంకెందుకు లేట్, ప్రిపరేషన్ చూసిద్దాం పదండి. ఈ రెసిపీ కోసం మనం రొయ్యలు అయితే తెచ్చుకోవాలి కదా. సో ఇక్కడ దగ్గరలో మార్కెట్లో ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటే మా డాడీ వెళ్ళి తీసుకొచ్చారండి. మీకు ఒకటి తెలుసా, మా ఊర్లో మాకు అన్ని రొయ్యల చెరువులే ఉన్నాయి. ఒక డైలాగ్ ఉంటుంది కదా, చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా, ఇల్లు కట్టేవాడికి ఇల్లు ఉంటుందా అని. ఆ డైలాగ్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఎందుకంటే మాకు అన్ని రొయ్యల చెరువులు పెట్టుకొని నేను ఇక్కడ హైదరాబాద్లో రొయ్యలు కొనుక్కుంటున్నాము. సో ఓకే, ఇక్కడ రొయ్యలు అయితే తెచ్చుకున్నామండి మార్కెట్ నుండి. అవి ఇక్కడ క్లీన్ చేసి అయితే లేవు. సో మా మదరే క్లీన్ చేస్తున్నారనమాట. కొంచెం కేర్ఫుల్గా క్లీనింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ మనకి గుచ్చుకుంటూ ఉంటాయి. సో కేర్ఫుల్గా అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ రొయ్యల్లో ఏమవుతుందంటే నడుం దగ్గర కొంచెం బ్లాక్ కలర్లో ఒక లేయర్ లాగా ఉంటుందండి, అది కూడా తీసేసుకోవాలి. ఇక్కడ ఇవి వచ్చేసి చెరువులో రొయ్యలు కాకుండా మేము గోదావరి రొయ్యలు యూజ్ చేస్తున్నాము, అంటే అక్కడ అవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి. సో ఇలా క్లీన్ చేసేసుకుని అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకుని బాగా వాటర్తో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ రొయ్యలు అనేవన్నీ వేసేసుకోవాలండి. ఆయిల్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే ఇందులో చాలా వాటర్ ఉంటుందన్నమాట. ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేయాలి ఇందులోనే. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రొయ్యలు అనేవి గట్టి పడతాయి. చాలామంది ఏంటంటే వీటిని ఇలానే కడిగేసుకొని నార్మల్గా కుక్ చేసేసుకుంటూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి, స్మెల్ వస్తుంది అండ్ బాగుండదు. ఇలా మీరు ఆగిల్ వేసుకోవడం అంటారు దీన్ని. ఇలా వేసుకుని మీరు వాటర్ అంతా పోయేంత వరకు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం యూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా ఆగిల్ వేసేటప్పుడు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం వాటర్ అనేది తీసేయాలి, లేకపోతే ఈ రొయ్యలు అనేవి మెత్తగా అయిపోతాయి. నేను కొంచెం తీసేసానండి, అయినా కూడా ఇంకా వాటర్ అనేది ఉంది కదా. సో వాటర్ పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట వీటిని. ఇలా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కర్రీ కోసం నేను మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నా, ఉల్లిపాయలు కూడా. అండ్ ఇప్పుడు ఈ కర్రీ కోసం అయితే నేను మట్టిది యూస్ చేస్తున్నానండి. సో ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ ఆగిల్ వేసుకున్న రొయ్యలు అయితే ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా ఇందులో వేసేసుకుని ఆయిల్లో ఇప్పుడు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు కొంచెం గట్టిగా అవుతాయి, క్రిస్పీగా అలా ఉంటాయి, సాఫ్ట్గా కూడా మనకి తినేటప్పుడు బాగుంటుంది. సో ఇలా చేసేటప్పుడు మనం కొంచెం 5 minutesకి చూడండి కొంచెం కుక్ అయింది కదా ఆయిల్లో కూడా. సో ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా మనం వీటిపైనే వేసేసుకోవాలి. మనం మళ్ళీ వీటిని పక్కన పెట్టుకుని అలా ఏం అవసరం లేదండి. ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతే వీటి మీద వేసేసినా కూడా. ఉల్లిపాయలు వేసేసి ఒక మూత పెట్టేసి ఒక 5 minutes పాటు అలా ఉంచేసేయండి. అలా ఉంచేసరికి ఉల్లిపాయలు అనేవి కొంచెం సాఫ్ట్గా మగ్గిపోతాయి. అప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 to 3 minutes మళ్ళీ కుక్ చేయండి. బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకును కూడా మీరు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 to 3 minutes వరకు బాగా కుక్ చేసుకోండి. ఇంకా ఆనియన్స్ అనేవి ఇంకా కొంచెం పచ్చిగా అనిపిస్తుంది నాకు, ఇంకా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. సో అలా కుక్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, యాక్చువల్లీ పీలర్తో పీల్ చేసుకోండి, మీకు మామిడికాయ ముక్కలు అనేవి బాగా కట్ అవుతుంది అనమాట. సో ఆ పీలర్తో పీల్ చేసుకున్న మ్యాంగో ఉంటుంది కదా, నేను ఇక్కడ 1/2 kg వరకు తీసుకున్నానండి ప్రాన్స్. ఒక మామిడికాయ అయితే నాకు ఇక్కడ పట్టింది. మామిడికాయ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా మళ్ళీ నేను తీసుకుంటున్నాను ఇక్కడ. అండ్ కొంచెం కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. సో చూడండి, చూస్తుంటే చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసేయాలి. చూడండి, మొత్తం మునిగేంత వరకు వాటర్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు సిమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తీసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి స్పూన్తో. చూడండి
ఇంకా ఆయిల్ అనేది అప్పుడెప్పుడే వస్తుంది, ఇంకా కొంచెం కుక్ అవ్వాలి కదా, మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే, మా మదర్ అసలు నాన్ వెజ్ తినరు, కానీ నాన్ వెజ్ కర్రీస్ మాత్రం చాలా బాగా చేస్తారు. మా మదర్కి స్పెషల్గా ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఆమె కర్రీస్కి. సో అసలు టేస్ట్ కూడా చేయరు, కానీ చూసి చెప్పేస్తారు అనమాట. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పుల్లటి మామిడికాయ రొయ్యల కర్రీ రెడీ. సో చాలా బాగుంటుంది రెసిపీ, ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే నేను మామిడికాయ అంత పుల్లటివి అంత తినను, కానీ ఈ రెసిపీ మాత్రం నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మీకు అంత పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు కదా, మన దగ్గర రొయ్యలు అవైలబుల్గా ఉండి మామిడికాయ ఉంటే చాలు, ఈజీగా చేసేయచ్చు. సో ఏదైనా ఇష్టంతోనే చేయాలి అంటారు కదా. చూడండి, నాకైతే యమ్మీగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను, మా మదర్తో చేపిస్తాను కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, and please subscribe to my channel. Thank you.